ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ MRF, ది MRF, ఓకేనా. సో ఇక్కడ మ్యానుఫ్యాక్చర్స్, ఓకేనా, మ్యానుఫ్యాక్చర్స్ గుడ్ క్వాలిటీ టైర్స్, గుడ్ క్వాలిటీ టైర్స్, ఓకేనా, గుడ్ క్వాలిటీ టైర్స్ అని ఉంది, ఓకేనా. టైర్స్ ఎలా ఉంది ఇప్పుడు చూడండి. ఎవరు చేసేది ఇక్కడ యాక్చువల్గా ఏంటి? తయారు చేయడం, ఇది వర్బు అంతే కదా. దీన్ని చేసే వాళ్ళు ఎవరు? MRF అంటే సబ్జెక్ట్. గుడ్ క్వాలిటీ టైర్స్ ఇదంతా ఒకటే అండి, ఆబ్జెక్ట్, ఇదంతా కూడా ఆబ్జెక్ట్. అంటే వర్బు ఉంది, మళ్ళీ వర్బు ట్రాన్సిటివ్ వర్బ్ అయింది అంతే కదా. దాన్ని మార్చాలి అని అంటే మనకి ఏంటండి? గుడ్ క్వాలిటీ టైర్స్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఉంది కాబట్టి ఫస్ట్ గుడ్ క్వాలిటీ టైర్స్, ఓకేనా, గుడ్ క్వాలిటీ టైర్స్, ఓకేనా. ఇదంతా కూడా ఒకటి, గుడ్ క్వాలిటీ టైర్స్, ఇదంతా కూడా ప్లూరల్ కదా. టైర్స్ అనేది ఆర్, మ్యానుఫ్యాక్చర్స్ అనేది V5, దీనికి V3 ఏమవుతుంది? మ్యానుఫ్యాక్చర్డ్, ఓకేనా. సో ఇక్కడ ఏంటండి? మ్యానుఫ్యాక్చర్డ్ బై ఎవరు? MRF, ఓకేనా, MRF. ఇగో ఇది కరెక్ట్. మనకి క్వశ్చన్ ఏ విధంగా ఇస్తాడనంటే ఇది ఇచ్చి కింద ఒక 5 సెంటెన్స్లలో ఇది ఒకటి ఉంటుంది. దీనికి ఏది ప్యాసివ్ వాయిస్ అని అడుగుతాడు. డెఫినెట్ గా మనం గుర్తుపెట్టుకోండి, ప్యాసివ్ వాయిస్ కావాలి అనేది అంటే ఇంట్రాన్సిటివ్ వర్బ్ కావాలి, దానికి ఆబ్జెక్ట్ ఉండాలి, మళ్ళీ మనకు అదేంటి స్ట్రక్చర్ తెలవాలి, ఓకేనా. స్ట్రక్చర్ తెలవాలి అంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఇది చూడండి, ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్, ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్, కానీ ఇది యాక్టివ్ వాయిస్ లో సింపుల్ ప్రెజెంట్ టెన్స్, ఇది పాసివ్ వాయిస్ లో సింపుల్ ప్రెజెంట్ టెన్స్, ఓకేనా. యాక్టివ్ వాయిస్ లో అండ్ పాసివ్ వాయిస్ లో సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అవుతుంది, ఓకేనా. యాక్టివ్ వాయిస్ లో అండ్ పాసివ్ వాయిస్ లో సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అవుతుంది, ఓకేనా. సో ఇందులో మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఏ విధంగా చేయాలండి అంటే పాజిటివ్ సెంటెన్సులు చూసాం మనం, ఓకేనా. పాజిటివ్ సెంటెన్స్ అదే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇంతకు ముందు వి డూ నాట్ ఈట్ ఫుడ్, ఓకేనా. వి డూ నాట్ ఈట్ ఫుడ్ అని ఉంది, వి డూ నాట్ ఈట్ ఫుడ్. ఇప్పుడు ఇది ఏ టెన్స్ అండి? చూడండి, సబ్జెక్టు, ఓకేనా, సబ్జెక్టు. తర్వాత ఏమొచ్చింది? డూ. తర్వాత ఏమొచ్చింది? నాట్ వచ్చింది, యాడ్వర్బ్. తర్వాత ఏమొచ్చింది? V1. ఆ తర్వాత ఏమొచ్చిందండి? ఆబ్జెక్ట్. ఇగో ఇది స్ట్రక్చర్, ఓకేనా. ఇది ఏ టెన్స్? నేను ఇక్కడ రాస్తున్నాను చూడండి, మీకు ఆల్రెడీ టెన్స్ లో చెప్పాను. సబ్జెక్టు తర్వాత డూ వచ్చినా లేదా డస్ వచ్చినా, ఓకేనా, ఆ తర్వాత నాట్ వస్తుంది, ఆ తర్వాత వర్బ్ 1 వస్తుంది, ఆ తర్వాత ఆబ్జెక్ట్ వస్తుంది. ఇది సింపుల్ ప్రజెంట్ టెన్స్. ఏంటిదండి ఇది? సింపుల్ ప్రజెంట్ టెన్స్. కానీ ఇక్కడ ఏంటంటే నెగిటివ్ ఇది, ఓకేనా, నెగిటివ్. మరి దీన్ని ఎలా మనం నెగిటివ్ను ఏ విధంగా చేయాలి అని అంటే, ఓకేనా, నెగిటివ్ను ఏ విధంగా మనం మార్చాలి అని అంటే చూడండి దీన్ని. సో ఇక్కడ చూడండి, అంటే ఇది యాక్టివ్ వాయిస్ నెగిటివ్, ఇది పాసివ్ వాయిస్, ఓకేనా, ఇది పాసివ్ వాయిస్, ఓకేనా. సో ఇక్కడ చూడండి సబ్జెక్టు, ఓకేనా, తర్వాత ఆమైనా వస్తుంది, ఈజ్ అయినా వస్తుంది, ఆర్ అయినా వస్తుంది, నాట్, ఓకేనా, V3, ఓకేనా, బై ఏజెంట్, ఏ విధంగా రావాలి, ఓకేనా. సో ఈ విధంగా రావాలి అంటే మనకి పాసివ్ వాయిస్ లో ఈ డూ డస్ అనేది ఉండదు, పాసివ్ వాయిస్ లో ఇక్కడ డూ డస్ అనేది ఉండదు, ఓకేనా. అంటే ఈ స్ట్రక్చర్ లో ఆల్రెడీ డూ డస్ అనేది ఎక్కడ? యాక్టివ్ వాయిస్ లో, ఓకేనా. సో ఇట్ డస్ నాట్, ఇక్కడ డస్ నాట్ క్యాప్చర్డ్ బై అనేది ఉండదు, ఎందుకంటే డూ ఫార్మ్స్ ఎప్పటికి కూడా ఏం తీసుకుంటాయి? V1 తీసుకుంటాయి. కానీ ఆమీజ్ ఆర్లని ఇక్కడ డూ డస్ మళ్ళీ డూ డస్ లాగా ఉంచామనుకోండి, అది V3 ఉంటుంది ఎప్పటికీ పాసివ్ వాయిస్ లో. కాబట్టి ఇది సో ఒక్కసారి కనుక దీన్ని మనం రాస్తే, దీన్ని కన్వర్ట్ చేస్తే ఇగో ఇది ఆబ్జెక్ట్ పాసివ్ వాయిస్ లో ఏమవుతుందండి? సబ్జెక్ట్ అవుతుంది, అంతే కదా, సబ్జెక్ట్ అవుతుంది. సో ఇప్పుడు సబ్జెక్ట్ అవుతుంది కాబట్టి ఇందులో, ఓకేనా, సబ్జెక్ట్ అవుతుంది కాబట్టి ఇది ఫుడ్ అనేది ఫస్ట్ సబ్జెక్ట్, ఓకేనా. ఫుడ్ సింగులరా ప్లూరలా? సింగులర్ కాబట్టి ఏం రావాలి? ఈజ్ రావాలి, ఓకేనా, ఫుడ్ ఈజ్. తర్వాత ఏం రావాలి? నాట్ రావాలి, ఓకేనా. తర్వాత ఏం రావాలి? V3 రావాలి. అంటే ఇక్కడ ఉన్న V1 కు అక్కడ V3,
ఈట్ ఇక్కడ ఏంటి ఈట్ అనేది ఉంది అంతే కదా, ఈట్ అనేది ఉంది ఓకేనా. ఈజ్ దానికి V3 ఏంటి ఈటెన్ బై వి ఉంది కదా అజ్. ఫుడ్ ఈజ్ నాట్ ఈటెన్ బై అస్. ఆ బయస్ లేకపోయినా కూడా మనకు అర్థమవుతుంది అక్కడ ఏంటంటే పాసివ్ వాయిస్ ఓకేనా. బయస్ లేకపోయినా కూడా ఆమీజ్ ఆర్ల తర్వాత కనుక మనకు ఓకేనా, ఆమీజ్ ఆర్ల తర్వాత మీకు ఒకటి గుర్తుపెట్టుకోండి ఓకేనా. సో సబ్జెక్టు తర్వాత ఓకేనా ఆమ్ ఈజ్ ఆర్ ఓకేనా, ఆమ్ ఈజ్ ఆర్ ఓకేనా, ఆమ్ ఈజ్ ఆర్. సో ఇక్కడ V4 వచ్చి ఆ తర్వాత ఆబ్జెక్ట్ వస్తే ఇది ఏ టెన్సు, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ గుర్తుపెట్టుకోండి ఆల్రెడీ. అదే ఫర్ ఎగ్జాంపుల్ ఓకేనా ఇది ఏ వాయిస్ మరి, యాక్టివ్ వాయిస్ లో ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. ఇంతకుముందు చూడండి సబ్జెక్టు ఓకేనా ఆమ్ ఈజ్ ఆర్ ఓకేనా, తర్వాత V3 ఓకేనా, తర్వాత బై, ఆ తర్వాత ఏజెంట్, ఇది కూడా కదా. సో సేమ్ సబ్జెక్టు ఆమ్ ఈజ్ ఆర్ ఓకేనా, ఆమ్ ఈజ్ ఆర్, నాటు, ఆ తర్వాత V3 ఓకేనా బై ఏజెంట్. ఇది ఏంటి పాసివ్ వాయిస్ నెగటివ్ స్ట్రక్చర్. ఏ టెన్సు, సింపుల్ ప్రజెంట్ టెన్స్. సింపుల్ ప్రజెంట్ టెన్స్ గుర్తుపెట్టుకోవాలి ఓకేనా. అంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్ ను మనకు కన్వర్ట్ చేసినప్పుడే కదా ఇలా అయింది. అంటే అది కూడా సింపుల్ ప్రజెంట్ టెన్సే కానీ పాసివ్ వాయిస్, అందులో నెగిటివ్, మళ్ళీ అందులో కూడా ఏంటండి నెగిటివ్. కాబట్టి చూస్తే ఈ ప్యాటర్న్ కనుక చూస్తే చూడండి సబ్జెక్టు ఆమ్ ఈజ్ ఆర్ V4 ఆబ్జెక్టు ఓకేనా. సో ఇలా వస్తే ఆమ్ ఈజ్ ఆర్ తర్వాత V4 వస్తే అది యాక్టివ్ వాయిస్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. అదే ఆమ్ ఈజ్ ఆర్ తర్వాత V3 వచ్చింది అనుకోండి, లేదా నాట్ V3 వచ్చింది అనుకోండి, అది పాసివ్ వాయిస్ సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఓకేనా. సో ఇవి కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలండి ఓకేనా, ఇవి కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి ఓకేనా. సో దీని ప్రకారం ఇక కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం ఓకేనా, దీని ప్రకారం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం ఓకే. సో చూడండి వి డూ నాట్ టేక్ రిస్క్. వి డూ నాట్ టేక్ రిస్క్. ఇప్పుడు ఇది ఏ టెన్స్, డూ వచ్చింది కాబట్టి సింపుల్ ప్రజెంట్ టెన్స్ అంతే కదా, సింపుల్ ప్రజెంట్ టెన్స్. ఇప్పుడు సింపుల్ ప్రజెంట్ టెన్స్ ను మనం యాక్టివ్ వాయిస్ లో ఉందండి. ఎందుకు, ఇది రిస్క్ తీసుకోకపోవడం అనేది చేసేది ఎవరు, ఇతను. అంటే సబ్జెక్ట్ డూయర్ ఆఫ్ ది యాక్షనే కదా, కాబట్టి యాక్టివ్ వాయిస్ లో ఉంది. దీన్ని పాసివ్ వాయిస్ లోకి కన్వర్ట్ చేయాలి అని అంటే సబ్జెక్టు ఆమైనా, లేదంటే ఈజ్ అయినా, లేదంటే ఆర్ అయినా, తర్వాత నాట్, అది నెగిటివ్ కదా, ఆ తర్వాత V3, ఆ తర్వాత బై ఓకేనా, ఆ తర్వాత ఏజెంట్, ఈ విధంగా రావాలి అంతే కదా. ఇప్పుడు చూడండి ఇక్కడ ఇది హెల్పింగ్ వర్బు ఓకేనా, ఇది యాడ్ వర్బు, ఆ తర్వాత మెయిన్ వర్బు 1, ఆ తర్వాత ఆబ్జెక్ట్ అంతే కదా, ఆబ్జెక్ట్. ఇప్పుడు మనం కన్వర్ట్ చేసినప్పుడు ఇక్కడ ఆబ్జెక్ట్ ఏమవుతుంది, ఇక్కడ సబ్జెక్ట్ అవుతుంది అంతే కదా. సో రిస్క్ అనేది ఇక్కడ సబ్జెక్ట్. సింగులరా ప్లూరలా, సింగులర్. ఈజ్ తర్వాత ఏం రావాలి, నాట్. V3 ఏంటి, టేకెన్ ఓకేనా, బై. వి ఏమవుతుంది, అజ్ అవుతుంది. చూడండి ఇది నెగిటివే, ఇది నెగిటివే. ఏ టెన్సు, సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఓకేనా, సింపుల్ ప్రజెంట్ టెన్స్. ఆమ్ ఈజ్ ఆర్ వచ్చింది అని అంటే అక్కడ ప్రజెంట్ కంటిన్యూస్ అనుకోవద్దు. ఆమ్ ఈజ్ ఆర్ల తర్వాత V4 ఉంటేనేమో అది యాక్టివ్ వాయిస్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. ఆమ్ ఈజ్ ఆర్ల తర్వాత V3 ఉంటే పాసివ్ వాయిస్ సింపుల్ ప్రజెంట్ టెన్స్ అంతే కదా. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు చూడండి హీ రన్స్ ఓకేనా. సో ఇక్కడ ఏంటండి, హీ రన్స్ ఫాస్ట్, హీ రన్స్ ఫాస్ట్ ఓకేనా. సో ఇక్కడ హీ రన్స్ ఫాస్ట్ అని ఉంది ఓకేనా, హీ రన్స్ ఫాస్ట్. హీ రన్స్ ఫాస్టర్ అన్నప్పుడు ఓకేనా, హీ రన్స్ ఫాస్టర్ అన్నప్పుడు ఏమైనా ఉందా అక్కడ, దాన్ని చేయవచ్చు అసలు ఓకేనా. హీ రన్స్ ఫాస్టర్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, హీ డూ నాట్ రన్ ఫాస్ట్. ఇప్పుడు ఇలా ఉందండి, దీన్ని మార్చాలి ఓకేనా, మార్చాలి. హీ డూ నాట్ రన్ ఫాస్ట్ ఎందులో ఉంది, డూ వచ్చిందంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్. రన్ అనేది V1, V3 కూడా అవుతుంది ఓకేనా. రన్, ర్యాన్, రన్ అంతే కదా. సో ఇప్పుడు వర్బ్ ఏది, ఇది. మరి ఇదేంటి, ఇది యాడ్ వర్బ్, ఆబ్జెక్ట్ కాదు ఓకేనా, ఆబ్జెక్ట్ కాదు, యాడ్ వర్బ్. ఎలా రన్ చేస్తారో చెప్పేది ఇదే కదా ఓకేనా, ఎలా రన్ చేస్తారో చెప్పేది ఇదే కాబట్టి ఇదేమవుతుంది, యాడ్ వర్బ్ అవుతుంది. ఏమవుతుంది,
యాడ్వర్బ్ అవుతుంది. ఓకేనా? కాబట్టి సో డూ నాట్, ఓకేనా, డూ నాట్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఇప్పుడు దీన్ని మార్చాలి. మార్చగలుగుతామా? అసలు ఇది వర్బుకు ఆబ్జెక్టే లేదు, అంతే కదా? ఆబ్జెక్ట్ ఉందా? ఆబ్జెక్ట్ లేదు. ఆబ్జెక్ట్ లేదు కాబట్టి దీన్ని మనం మార్చలేము. ఆబ్జెక్ట్ లేదు కాబట్టి దీన్ని మనం మార్చలేము. ఓకేనా? మార్చలేము అంటే నో పాసివ్ వాయిస్, నో పాసివ్ వాయిస్. ఎందుకు? ఓకేనా? ఎందుకు? ఇది వర్బ్ ఏంటి? ఇంట్రాన్సిటివ్. ఓకేనా? వర్బ్ ఏంటి? ఇంట్రాన్సిటివ్ వర్బు. ఓకేనా? ఏంటి ఇక్కడ? ఇంట్రాన్సిటివ్ వర్బు. ఓకేనా? ఇంట్రాన్సిటివ్ వర్బు. సో ఇక్కడ నో పాసివ్ వాయిస్. ఓకేనా? నో పాసివ్ వాయిస్. ఎందుకు? ఇంట్రాన్సిటివ్ వర్బు. ఇప్పుడు ఇది చూడండి, ఇంకొకటి ఉంది. హీ డస్ నాట్ రన్ ఏ హోటల్. ఇప్పుడు ఇది చూడండి, హీ డస్ నాట్ రన్ ఏ హోటల్. అతను హోటల్ రన్ చేయడు. ఇప్పుడు మెయిన్ వర్బ్ ఏది? రన్. ఇక్కడ రన్ అంటే పరిగెత్తడం, ఇక్కడ మేనేజ్ చేయడం అని మీనింగ్, అంతే కదా? కాబట్టి ఇది మెయిన్ వర్బు V1. V1 ఎలా అవుతుంది? V3 కూడా కావచ్చు కదా అని అంటే డూ డస్ తర్వాత ఏం రావాలి? V1 రావాలి. ఓకేనా? సో దీనికి ఆబ్జెక్ట్ ఏది? హోటల్ అనేది ఆబ్జెక్ట్, అంతే కదా? ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంది, ఇక్కడ మాత్రం ఆబ్జెక్ట్ లేదు. ఓకేనా? ఇప్పుడు దీన్ని మార్చాలి అని అంటే ఇక్కడ ఆబ్జెక్ట్ ఏంటి? ఏ హోటల్. ఇక్కడ సబ్జెక్ట్ అదే రావాలి కదా, ఏ హోటల్. ఇప్పుడు సబ్జెక్ట్ సింగులరా ప్లూరలా? సింగులర్. హోటల్ అనేది సింగులర్ కాబట్టి ఏం రావాలి? ఈజ్. ఓకేనా? ఈజ్. ఆ తర్వాత నాట్. ఓకేనా? రన్, ర్యాన్, రన్. మళ్ళీ V3 కూడా రన్ అవుతుంది కాబట్టి రన్. బై హిమ్. ఇగో ఇది కరెక్ట్, బై హిమ్. ఏ హోటల్ ఈజ్ నాట్ రన్ బై హిమ్. ఇక్కడ రన్నుడు బై హిమ్ అని ఇస్తాడు అక్కడ, కానీ మనకు అక్కడ తెలియదు ఏంటి, అక్కడ V1 అండ్ V3 అనేది రెండు కూడా ఒకటే అని. ఓకేనా?